మరి పాపమును నువ్వు చేయటానికి పూనుకొనుచు ఉన్నావు. ఏ రీతిగా దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి ప్రార్థించకుండా దేవునికి దూరమై దేవుని దగ్గర నీ సాక్ష్యం లేకుండా చేసుకొనుచు ఉన్నావు. ఒకసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉన్నారు, దేవుని కుమారులుగా మీరు ఉన్నారు. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ దినమ నువ్వు మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించటం లేదే. ఈ దినమను నువ్వు మొరపెడితే దేవుని సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళటం లేదే, ఆశీర్వాదాలు రావటం లేదే. ఈ దినమను నీ ఒక రోగం గురించి ప్రార్థన చేస్తే ఆ రోగం నిన్ను విడిచిపెట్టి నీ కుటుంబమును విడిచిపెట్టి వెళ్ళటం లేదే. అయినప్పటికీ కూడా మరి యోబు గారు మరి దేవుని దూషించినట్లుగా ద్వేషించినట్లుగా తన నోటి మాట ద్వారా కూడా ఏనాడు మరి పాపము చేసినట్లుగా మనము లేఖనాల్లో చూడటం లేదు. మనం ఈ దినమున ఉన్నట్లయితే మనం చేసిన ప్రార్థనకి జవాబు రాకపోతేనే మన జీవితంలో దేవుడు నా జీవితంలో ఏమి చేశాడు, ఏ కార్యం